Now please stop doing everything else and just watch this video. So ఈ వీడియోలో మన ట్రూ ఛాంపియన్ నేమ్ వచ్చేసి షౌనిత్. సో హీ వాజ్ వన్ ఆఫ్ అవర్ వెరీ ఫస్ట్ సబ్స్క్రైబర్స్ అండ్ మన వాట్సాప్ గ్రూప్స్లో కూడా చాలామందికి ఫిట్నెస్ అండ్ హెల్త్ రిలేటెడ్ సజెషన్స్ ఇస్తుంటాడు. సో తన ఫిట్నెస్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, తను పడిన స్ట్రగుల్ ఏంటి, తను చేసిన హార్డ్ వర్క్ ఏంటి, తను పడిన బాధలు ఏంటి, ఎట్లా ఉండేది ఏంటని చెప్పి మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బట్ వన్ థింగ్, మన సబ్స్క్రైబర్స్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేసే ముందు మంచిగా లావుగా ఉన్నప్పుడు ఒక ఫొటోస్ తీసుకోండి. సో షౌనిత్ కేసులో తను బాగా లావుగా ఉన్నప్పుడు ఫొటోస్ మాకు దొరకలేదు. సో తను లావుగా ఉన్నప్పుడు కొంచెం షై ఫీల్ అయ్యేవాడు. సో దానివల్ల మనకి ఫొటోస్ అనేది ఎక్కువ లేవు, ఎప్పుడు దొరకలేదు. ఏదో ఒక ఫోటో ఉంటే ఆ ఒక ఫోటోని మేము బిఫోర్ అండ్ ఆఫ్టర్కి యూస్ చేసాము. సో నేను మాట్లాడటం కన్నా తన మాటల్లోనే తన ట్రాన్స్ఫర్మేషన్ గురించి విందాము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఐ వుడ్ సే. సో ప్రపంచంలో జరిగిన వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్లో ఇది ఒక మంచి గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పాలి. ఐ హోల్ హార్టెడ్లీ ఫీల్ దట్ హీ వుడ్ రీచ్ హయ్యర్ హైట్స్ ఇన్ హిస్ ఫిట్నెస్ జర్నీ. సో ఫిట్నెస్ అనేది ఒక వెయిట్ లాస్ కాకుండా ఒక లైఫ్ స్టైల్, ఒక హెల్త్ కింద ఉపయోగించుకొని ఇప్పుడు తను ఫిట్నెస్ ఎక్సర్సైజ్ లేనిదే బతికే సిచ్యువేషన్లో కూడా లేడు. సో అంత బాగా అది ఒక వ్యసనంగా అలాగా అలవాటు పడిపోయింది. సో అందరూ కూడా ఫిట్నెస్ అనే దాన్ని లైక్ ఏదో ఒక టెంపరీ థింగ్లా కాకుండా ఒక పర్మనెంట్ లైఫ్ స్టైల్ చేంజ్ లాగా అలవాటు చేసుకోండి. అది మీ లైఫ్లో తీసుకొచ్చే చేంజెస్కి మీరు ఎన్ని 100 కోట్లు ఇచ్చినా దాని రుణం తీర్చుకోలేరు. అంత గొప్పనైనది ఫిట్నెస్, అంత గొప్పనైనది వర్కౌట్స్ అండ్ ఎక్సర్సైజెస్. సో ప్లీజ్ డూ వాచ్ వాట్ షౌనిత్ ఈస్ సేయింగ్. హలో ఫిట్నెస్ ఫ్యామిలీ, నా పేరు షౌనిత్. సో ఇవాళ నేను మీకు అందరికీ నా ఫిట్నెస్ జర్నీ గురించి చెప్పబోతున్నాను. నేను నా ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు అంటే 2016లో దగ్గర 100 కిలోస్ ఉన్నానండి. ఆల్మోస్ట్ 105 టచ్ అవుతున్నాను. అప్పుడు నాకు చాలా అనీజీగా ఉండేది. నేనేం చేస్తున్నా కూడా చాలా కష్టంగా అనిపించేది, ఊరికనే ఆయాసం వచ్చేది. ఐ వాజ్ నాట్ ఫీలింగ్ గుడ్ అబౌట్ మై పర్సనాలిటీ అండ్ ఐ వాజ్ వెరీ లో ఆన్ కాన్ఫిడెన్స్, ఫ్రాంక్గా చెప్పాలి అంటే. సో నాకేం చేయాలో అర్థమయ్యేది కాదు. ఎలాగైనా వెయిట్ తగ్గాలి, కానీ నాకంటూ పెద్దగా ఏమీ తెలీదు. ఐ వాజ్ అ బిగినర్. సో అప్పుడు నేను ఇంకా యాజ్ యూజువల్ అందరూ చేసినట్టే యూట్యూబ్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సో యూట్యూబ్లో ఒకరోజు ఇలానే వీడియోస్ చూస్తూ ఉండగా ప్రవీణ్స్ ఫిట్నెస్ ఫ్యామిలీని వీడియోస్ చూడడం జరిగింది. సో చూస్తున్నప్పుడు ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ అనమాట, ద వే హీ వాజ్ హ్యాండ్లింగ్ ద టాపిక్. అండ్ తను చాలా డీటెయిల్గా అండ్ తను ఇచ్చే సపోర్ట్ బేసిక్గా ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ఇట్. సో నేను ప్రవీణ్ అన్నని కాంటాక్ట్ చేశాను. అన్న ఇలా నా సిచ్యువేషన్ ఇది, 110 కిలోస్ ఉన్నాను, ఇది నాకు ఐడియల్ కాదు, ఎలాగైనా నేను కొంచెం వెయిట్ తగ్గాలి, కొంచెం ఫిట్ అవ్వాలి అని. అప్పుడు అన్న వచ్చేసి, అదేం వరీ అవ్వాల్సిన ప్రాబ్లం లేదురా, నేను నీకు డైట్ ప్లాన్ చెప్తాను, నువ్వు ఇది ఫాలో అయితే నీకు ప్రాపర్గా రిజల్ట్స్ వస్తాయి అన్నాడు. నేను యాజ్ యూజువల్గా ఇంకా ఓకే అన్న అని చెప్పాను. తను నాకు డైట్ పంపించాడు. ఎవ్రీ 3 వీక్స్ తను నాకు ఫోన్ చేసి వాట్సాప్లో కానీ హీ యూస్ టు బీ బిహైండ్ మీ, ఏరా ప్రోగ్రెస్ వచ్చిందా, ఎలా ఉంది, నీకు డైట్ ఓకేనా. సో ఎవ్రీ 3 వీక్స్కి నాకు అలా ఇస్తేసరికి చాలా మోటివేషన్ వచ్చేదండి. సో ఐ స్టార్టెడ్ సీయింగ్ మై చేంజ్. ఒక్కసారి చేంజ్ వచ్చిన తర్వాత దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్ అండి. మీకు చేంజ్ వచ్చేంత వరకు అరే నా వల్ల అవుతుందా, నేను చేయగలనా. చాలాసార్లు మీకు మెంటల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఫస్ట్ టైం మీరు డైట్ స్టార్ట్ చేసినప్పుడు మన వల్ల అవుతుందా, ఇవన్నీ ఎందుకు మనకి, లైట్ తీసుకుందాంలే అని మీకు చాలా అనిపిస్తుండొచ్చు. బట్ ఒక మోటివేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి. నా వల్ల ఇంత అయింది అంటే దాంట్లో ఆల్మోస్ట్ 60% క్రెడిట్ ప్రవీణ్స్ ఫిట్నెస్ ఫ్యామిలీది. నేను చాలా మోటివేట్ చేశాడు ప్రవీణ్ అన్న. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే వెన్ ఐ వాజ్ ఫీలింగ్ లో ఆర్ వెన్ ఐ వాజ్ నాట్ ఫీలింగ్ మోటివేటెడ్, హీ యూస్ టు గివ్ మీ దట్ మోటివేషన్ టు గో అహెడ్ అండ్ డూ వాట్ ఐ వాంటెడ్. సో వాట్ హ్యాపెండ్ ఈజ్, నేను ఆల్మోస్ట్ 110 కిలోస్ నుంచి దగ్గర 57 to 55 దాకా వచ్చానండి. ఐ వాజ్ వెరీ లీన్ అండ్ ఫిట్. వన్స్ ఐ వాజ్ లీన్ అండ్ ఫిట్, నా నెక్స్ట్ గోల్ నాకు మజిల్ గెయిన్ చేద్దాం అనిపించింది. సేమ్ యాజ్ యూజువల్ మళ్ళీ ప్రవీణ్ అన్న దగ్గరికి వెళ్ళాను. కాకపోతే ఈసారి ఇట్ వాజ్ అరౌండ్ ద మంత్ ఆఫ్ మార్చ్ అండి. సో మార్చ్లో నేను ప్రవీణ్ అన్నని మళ్ళీ అప్రోచ్ అయ్యాను. అన్న ఇలా నేను మజిల్ గెయిన్ చేద్దాం అనుకుంటున్నాను, మరి నీ దగ్గరికి వస్తానన్నా, నువ్వే నా డైట్ అవి చెప్పాలి అని. సో ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ టు మీ వాజ్ he just didn't give me the diet or workout, he educated me in the fitness
ఫీల్డ్ యాజ్ వెల్. ఇప్పుడు చాలామంది మీకు చెప్తారండి ఈ డైట్ చేసేయండి, ఈ వర్కౌట్ చేసేయండి అని. బట్ మీకు ఆ డైట్ వెనకాల రీజన్ ఏంటి, ఆ వర్కౌట్ ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఇది ఎవరు మీకు సరిగ్గా చెప్పరు. సో ప్రవీణ్ అన్న దగ్గర నాకు నచ్చిన బెస్ట్ థింగ్ ఏంటి అంటే హీ గివ్స్ యూ ద రీజన్ బిహైండ్ ఎవ్రీథింగ్. ఇది ఎందుకు చేస్తున్నాము, ఇది ఎందుకు చేయాలి, ఇది ఎందుకు చేయకూడదు. మేము అరౌండ్ మార్చ్లో స్టార్ట్ చేసామండి లాస్ట్ ఇయర్. సో వాట్ హ్యాపెండ్ ఇస్ ఇట్ వాజ్ అ లీన్ బల్కింగ్ డయట్. నేను మేలో హైదరాబాద్కి వచ్చాను. నేను యాక్చువల్లీ చెన్నైలో ఇంజనీరింగ్ చేస్తున్నాను SRMలో. నేను మేలో హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రవీణ్ అన్న జాయిన్ అయిన జిమ్లోనే జాయిన్ అయ్యి 1 month తన దగ్గర ట్రైన్ అయ్యాను. లిటరల్గా 1 month ఎవ్రీ డే హీ యూస్ టు ట్రైన్ మీ ఫర్ 1.5 hour ఎక్స్క్లూడింగ్ హిస్ వర్క్స్. అంటే మీరు చూడొచ్చు ఎంత డెడికేటెడ్గా తను నా కోసం టైం స్పెండ్ చేశాడు అనేది. సో ఈ 1.5 month నేను అతని దగ్గర తీసుకున్న ట్రైనింగ్ ఏదైతే ఉందో 1.5 month ఇట్ హెల్ప్ మీ అ లాట్ అండి. ఇప్పుడు వర్కౌట్స్ అనేది అంత ఈజీ కాదండి. మీకు మూమెంట్స్, ఫామ్ కానీ ద వే యూ షుడ్ స్ప్లిట్ యువర్ వర్కౌట్ మీకు ఎవరు సరిగ్గా చెప్పరు. ఈరోజు ట్రైసెప్ చేసే అమ్మాయి ఈరోజు బైసెప్ చేసి అలా చెప్తూ ఉంటారు, కానీ ఎవరు మీకు ప్రాపర్గా వర్కౌట్ డిజైన్ చేసి ఏది ఎలా ప్రోగ్రెస్ అవ్వాలి ఇది ఎవరు మీకు చెప్పరు. సో ఒకసారి ప్రవీణ్ అన్న దగ్గర నేను ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత తను నాకు లీన్ బల్కింగ్ డైట్ ప్లాన్ ఇచ్చాడు. ఐ ఫాలోడ్ దట్ స్ట్రిక్ట్లీ మంత్స్. తర్వాత నౌ ఐ ఆమ్ అరౌండ్ 74 to 75 kilos అండి విత్ 12% బాడీ ఫ్యాట్. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ ఐఎమ్ స్ట్రాంగర్ దాన్ ఎవర్. సో దీని అన్నిటికీ కారణం ప్రవీణ్ అన్న. నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ మీ అవుట్ దేర్ who want to be fit, who want to get into fitness, కానీ మీకు ఎలా రావాలి ఎలా చేయాలి తెలియకపోతుండొచ్చు. సో ఫాలో ప్రవీణ్స్ ఫిట్నెస్ ఫ్యామిలీ. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఐఎమ్ గ్యారంటీయింగ్ యూ దట్ ఇట్ విల్ బి క్లారిఫైడ్. సో దిస్ ఈజ్ మై జర్నీ అండి. ఇది ఇన్స్పైరింగ్గా ఉంటుంది అని ఐ హోప్. సో థ్యాంక్ యూ ఆల్.